సాగర్ ఎకో పార్క్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ యొక్క ఏవియరీ. ఇది వచ్చేసి 5.5 ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది అండ్ మన ఇండియాలోనే లార్జెస్ట్ అంట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 5,000 బర్డ్స్ ఉన్నాయి. ఇంట్లో మనకు మెకాओ కానీ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ కానీ ఇంకా వెరైటీ ఆఫ్ బర్డ్స్ మనం ఈ ఏవియరీలో చూడొచ్చు. సో లెట్స్ గో ఇన్సైడ్, మనం చూపిస్తా ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. కమాన్. కోత్వాల్ కూడా ఎకో పార్క్లో హైలైట్ అంటే ఈ బర్డ్స్ ఏవియరీయే. డెక్కన్ బర్డ్స్ ఏవియరీ వాళ్ళు ఈ యొక్క బర్డ్స్ ఎన్క్లోజర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఈచ్ పర్సన్కి 150 రూపీస్ అండ్ అదే వీకెండ్స్ అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ బిలో 2 years వాళ్ళకైతే ఫ్రీ, అంతకన్నా ఎక్కువ ఉంటే పెద్దగా ఉంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సిందే. ఇది వచ్చేసి లోపలికి మెయిన్ ఎంట్రన్స్. మస్తుంది. బయట ఎంత వేడిగా ఉంది, లోపల రాని అంత కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, పైన స్ప్రింక్లర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు వాటర్ అయితే వస్తుంది. లోపల రాగానే మనకి ఎండ అన్నీ మర్చిపోతున్నాము. ఈ స్ప్రింక్లర్స్ వల్ల మనకైతే చాలా కూల్గా ఉంది లోపల. అండ్ బర్డ్స్ చూసిరా ఎట్లా వస్తున్నాయి. అక్కడ చూడండి, మన కంప్లీట్ డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. అసలు చూస్తున్నారా, అది ఏదో మనం ఒక జంగల్లో వచ్చిన ఫీల్ అవుతుంది. బ్యూటిఫుల్గా ఉంది ఏవియరీ అయితే. చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా. సో స్ప్రింక్లర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత కూల్ ఉంది. ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు, ఆ స్ప్రింక్లర్స్ ఏదైతే స్ప్రే అవుతుందో వాటర్. సో ఇక్కడ అందుకే కూల్ ఉంది, చాలా కూల్ ఉంది ఇక్కడ. ఈ కోత్వాల్ కూడా ఎకో పార్క్లో డెక్కన్ బర్డ్స్ ఏవియరీ వాళ్ళైతే ఈ యొక్క బర్డ్స్ ఏవియరీ ఏర్పాటు చేయడం జరిగింది. బర్డ్స్ ఎన్క్లోజర్స్ అనమాట, చాలా పెద్ద ఉంది. ఇది వచ్చేసి 5.5 ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది. దాదాపు 6,500 బర్డ్స్ అయితే ఈ పార్క్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 25 డిఫరెంట్ స్పీసీస్ అనమాట, ప్యారెట్స్కి సంబంధించిన అలాగే బర్డ్స్. ఈ ప్లాంట్ వచ్చేసి కెమిలియా అంట. ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందంట. అలాగే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ బర్డ్స్కి అనుకూలంగా ఆ యొక్క ఫ్రూట్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తినేటట్టు ఇక్కడనే ఈ న్యాచురల్గా ఈ చెట్లకు పండిన ఫ్రూట్సే తింటాయంట బర్డ్స్ కూడా ఇక్కడ. సో ఇక్కడ మీరు ఈ ప్లాంట్, ఈ ట్రీ ఏదైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింగపూర్ చెరీ అంట. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది చూడొచ్చు మనకు మ్యాంగో ట్రీ. కోసం కేషియా షైమా దీని పేరు. ఈ ట్రీ పేరు కేషియా షైమా అన్న. ఇవి బర్డ్స్ ఎన్రిచ్మెంట్ కోసం, దానికి చీవ్ చేయాలి అంటే న్యాచురల్ హ్యాబిటెంట్ ఉండాలని చెప్పి ఇది అమర్చడం జరిగింది. అంటే చివింగ్కి ఇది కన్వీనియంట్, ఎన్రిచ్మెంట్ కేషియా షైమా. చాలా సాఫ్ట్గా ఉంది. లీవ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ జూమ్ చేసినట్లయితే పప్పాయ ట్రీ చూడండి. పప్పాయ ట్రీ చిన్నప్పుడు అనుభూతి చెందింటారు మీరు. దీని పేరు వచ్చేసి తెలుసా మీకు బ్రో? జూమ్ చే బ్రో అక్కడ. దాని పేరు వచ్చేసి మన గాఫిన్ కాకాటూ. కాకాటూస్లో కాకాటూ వెరైటీ, ఆస్ట్రేలియన్ కాకాటూ వెరైటీలో అందరికన్నా చిన్న జాతికి చెందినది గాఫిన్ కాకాటూ. అవును బ్రో, ఇక్కడ ఇది బ్రో, ఇక్కడ CONURE పైనాపిల్ కన్యూర్, సౌత్ అమెరికన్ స్పీసీస్. కాకాటూ జాతిలో అందరికైనా చిన్న జాతికి సంబంధించింది ఇది. అంటే సైజ్ చిన్నగా ఉంటుంది. గాఫిన్స్ కాకాటూ, దీని పేరు వచ్చేసి గాఫిన్స్ కాకాటూ, ఆస్ట్రేలియన్ స్పీసీస్. కాకాటూ జాతికి చెందినది. దీని స్పీసీస్ పేరు కాకాటూ. అందరికన్నా చిన్న వెరైటీ అన్నమాట ఇది. సో గాయస్ చూస్తున్నారు కదా, ఈ గాఫిన్ కాకాటూ ఇది వచ్చేసి ఆస్ట్రేలియాకి సంబంధించింది అనమాట. మనం చూడాలంటే ఆస్ట్రేలియా వాళ్ళే, కానీ ఇక్కడ చూడు మన హైదరాబాద్లో ఈ పాల్కునే ఇది నా చెవి మీద వచ్చి కూర్చుంది. అది ఎట్లా కొరుకుతుంది చూడు, నా రింగ్ అసలు కొరుకుతుంది అది. చాలా బాగుంది. బర్డ్స్ ఎన్క్లోజర్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ డక్స్ కోసం. చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫౌంటైన్. ఈ పాండ్ అండ్ ఈ ఫౌంటైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇట్లా వాక్ చేసుకుంటూ ఇవన్నీ కూడా బర్డ్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు. అండ్ చూస్తున్నారు ఎంత పెద్ద ఎన్క్లోజర్ ఇది. సో ఇవి చూస్తున్నారు కదా, ఆస్ట్రేలియా కెరోలినా ఉడ్డక్ అంట. కెరోలినా ఉడ్డక్ ఇవి వచ్చేసి చూస్తున్నారా. మకావ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మకావ్స్ కూడా.
బ్లూ అండ్ గోల్డ్ మకావ్ ఈ బర్డ్స్ ఏవియరీలోనే స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇవి. అండ్ ఇవి ప్యారెట్స్నే పెద్ద ప్యారెట్స్ అనమాట ఇవి. మెకావ్స్ చాలా బాగుంటాయి అని చూస్తున్నారు కదా. ఇది అసలు ఈజీగా రావట్లేదు చేపైకి అయితే, చాలా ఆలోచించి వచ్చింది అది. ఎంత బ్యూటిఫుల్ అసలు ఇక్కడ. దిస్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్యారెట్ అండ్ దిస్ ఈస్ ద వరల్డ్ స్మాలెస్ట్ ప్యారెట్. చూడవచ్చు మీరు, రెండు ఒకటే దగ్గర ఉన్నాయి చూస్తున్నారా. ఇది ఇక్కడ ఇవి అండ్ ఇక్కడ ఇది అసలు బ్యూటిఫుల్ అసలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆస్ట్రేలియన్ బల్డ్రిగర్. ఇది ఈ పార్క్ ఇనాగ్రేషన్ టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ప్యారెట్కి ఫీడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ ప్యారెట్తోనే ఫోటో పోజ్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. ప్లేట్లో సీడ్స్ తీసుకొని ఇట్లా మనం ఫీడ్ కూడా చేయొచ్చు మన చేతిలో పట్టుకొని. చూస్తున్నావు కదా ప్యారెట్స్ అన్నీ వచ్చి తింటున్నాయి. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. మంచి టైం పాస్ ఇక్కడ వస్తే. మన స్ట్రెస్ అంతా ఫ్రీ అయిపోతాం మనము. స్ట్రెస్ రిలీఫ్ అనమాట ఇక్కడికి వస్తే. ఈ బర్డ్స్తో టైం స్పెండ్ చేసి నేచర్ లాగా. మనకు బయట ఎండాకాలంలో ఎంత ఎండ ఉన్నా కూడా అసలు ఇక్కడనైతే మనకు ఈ ఒక టెంపరేచర్ అయితే చాలా కూల్గా ఉంది. వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయడం వల్ల. ఎకో పార్క్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు ఈ ఏవియరీ వచ్చేసి. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు, మకావ్ కానీ మళ్ళీ ఆఫ్రికన్ గ్రే బర్డ్స్ ఇవన్నీ ప్యారెట్స్ అయితే మనం ఫీడ్ చేయొచ్చు. మన పైన వచ్చి కూర్చుంటున్నాయి, ఆడుకుంటున్నాయి. అండ్ చూస్తున్నారా ఈ సరౌండింగ్ మొత్తం చూడండి, ఒక డీప్ ఫారెస్ట్ లాగా ఉంది, మనకు ఒక జంగల్ లాగా. అండ్ ఇక్కడ వీళ్ళు వాటర్ స్ప్రింకిల్స్ కూడా పెట్టడం వల్ల ఇక్కడ రాగానే టెంపరేచర్ మనకి ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు మనకు అరౌండ్ 36 to 38 నడుస్తుంది కదా. ఇంట్లోకి వచ్చేసరికి ఒకటేసారి మనకు ఒక అట్లీస్ట్ ఒక 10 degrees అయితే తగ్గిపోతుంది. అంత కూల్గా ఉంది ఇక్కడ. ఈ ఫారెస్ట్ ఇక్కడ ఏర్పాటు చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు అస్సలు ఇది మిస్ చేయకండి, ఈ ఏవియరీ అయితే అస్సలు మిస్ చేయకండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్తున్నా. ఇది డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి, లేకపోతే దీనికోసమన్నా ఈ ఎకో పార్క్ అయితే రావాల్సిందే. బాయ్.